ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హలో పిల్లలు, నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం కదా? కైకేయి దశరథ మహారాజు గారిని 2 వరాలు అడుగుతుంది, అవునా? ఆ వరాలేంటి? రాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయకూడదు, భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలి. ఇంకా రాముని 14 ఏళ్ళు అడవికి పంపించాలి. ఆ కోరికల్ని ఆవిడ కోరుకుంటుంది. ఆ కోరికలు విని దశరథ మహారాజు గారు చాలా బాధపడతారు. అయినా సరే కైకేయి మాత్రం మొండి పట్టు వదలదు. రాముణ్ణి అక్కడికి పిలిపిస్తుంది. రాముడు వస్తాడు. వచ్చి దశరథ మహారాజు గారు అలా బాధగా ఉండడం చూస్తాడు. దశరథ మహారాజు గారికి నమస్కరిస్తాడు, కైకేయికి నమస్కరిస్తాడు. అయినా సరే దశరథుడు చాలా బాధగా ఉంటాడనమాట. రాముడు ఆశ్చర్యపోతాడు. అదేంటి, మా నాన్నగారు నిన్న అంత సంతోషంగా ఉన్నారు, నాకు యువరాజుగా పట్టాభిషేకం చేస్తానని అన్నారు కదా, ఎప్పుడు నన్ను చూసినా ఎంతో సంతోషంగా ఉంటారు, అలాంటిది ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నారు ఆయన, ఇంత బాధగా ఉన్నారేంటి, ఇంత దుఃఖంలో ఉన్నట్టున్నారేంటి అని రాముడు అనుకుంటాడు. అతనికి ఏమీ అర్థం అవ్వదనమాట. అప్పుడు కైకేయితో అంటాడు రాముడు, ఎందుకమ్మా అలా ఉన్నారు, నాన్నగారు ఏమైంది, ఏం జరిగింది అని. అప్పుడు కైకేయి ఏమంటుందో తెలుసా? జరిగిందంతా చెప్తుంది. రామ, ఒకప్పుడు మీ నాన్న దశరథ మహారాజు గారు నాకు 2 వరాలు ఇచ్చారు. ఆ వరాలను నేను ఇప్పుడు కోరుకున్నాను. ఆ 2 వరాలు, ఒకటి, నువ్వు అడవికి వెళ్ళిపోవాలి, 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలి, నీ బదులు భరతుడే యువరాజుగా పట్టాభిషేకం అవ్వాలి. ఈ 2 వరాలని నేను కోరుకున్నాను. అందుకు ఇప్పుడు దశరథ మహారాజు గారు అంత బాధపడుతున్నారు. నీతో ఎలా చెప్పాలా ఏమిటి, నిన్ను ఇలా యువరాజుగా పట్టాభిషేకం చేయడం లేదు, నువ్వు ఇలా అడవికి వెళ్ళాలి, ఈ విషయాలు నీతో ఎలా చెప్పాలా అని బాధపడుతున్నారు అని అన్నదిట. అప్పుడు రాముడు వెంటనే అన్నట్ట, అమ్మా ఇందులో ఎందుకు బాధపడ్డాం, మా నాన్నగారు నీకు మాట ఇచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆ మాటను నిలబెడతాను. నా బదులుగా భరతుడే యువరాజుగా పట్టాభిషేకం జరుగుతుంది భరతుడికే. నేను ఇప్పుడే అడవికి వెళ్తాను 14 ఏళ్ల పాటు అని చెప్తాడు. రాముడు అలా అనేసరికి ఆ మాటలు విని కైక చాలా సంతోషిస్తుంది. ఆహా, ఇంకా భరతుడికి ఏ అడ్డు లేదు, భరతుడే యువరాజుగా అయిపోతున్నాడు, రాముడు అడవికి వెళ్ళిపోతున్నాడు అని కైక అంతా సంతోషిస్తుంది. కానీ ఇవే మాటలు విన్న దశరథుడు ఆ మాటలు విని ఇంకా బాధపడతాడు. వద్దు రామచంద్ర, వద్దు వద్దు అని అంటాడు. ఇక ఆ మాటలన్నీ విని ఆయన తట్టుకోలేక మూర్ఛపోతాడనమాట. ఎవరు? దశరథ మహారాజు గారు. అప్పుడు కైక అంటుంది, రామ, నువ్వు ఇవాళే బయలుదేరిపోవాలి, నార చీరలు కట్టుకొని జడలు కట్టుకొని నువ్వు ఇవాళే బయలుదేరిపోవాలి, ఒక సాధువులాగా నువ్వు అడవిలో 14 ఏళ్ల పాటు జీవించాలి, దండకారణ్యానికి ఇప్పుడే నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. అంటే సరేనమ్మా అని రాముడు ఏం చేస్తాడు, దశరథ మహారాజు గారు అప్పటికే మూర్ఛపోయారు, ఆయన అలా పడిపోయి ఉన్నారు. ఇంకా రాముడు ఏం చేస్తాడు, సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తాడో తెలుసా? రాముడి తల్లి ఎవరు? కౌసల్యాదేవి కదా. కౌసల్యాదేవికి ఈ విషయం చెప్పడానికి అక్కడికి వెళ్తాడు లక్ష్మణుడితో సహా. ఎప్పుడు లక్ష్మణుడు రాముడు వెనకాతలే ఉంటాడు కదా. అయితే ఇద్దరూ కలిసి అక్కడ కౌసల్య దగ్గరికి వెళ్తారు. లక్ష్మణుడు కూడా ఇవన్నీ విని చాలా కోపంగా ఉన్నాడనమాట. కానీ అక్కడ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ కౌసల్య దగ్గరికి వచ్చారు కదా, కౌసల్యతో జరిగిన విషయం అంతా చెప్తాడు రాముడు. చెప్పి, అమ్మ నేను ఇవాళ అడవికి బయలుదేరాలి, నీకు చెప్పడం కోసమే వచ్చాను అంటాడు. ఆ మాట విని కౌసల్య చాలా బాధపడుతుంది. బాధపడరా చెప్పండి, మరి ఖచ్చితంగా బాధపడతారు కదా. అందుకు కౌసల్యాదేవి కూడా చాలా బాధపడుతుంది. వద్దు రామా, నువ్వు వెళ్ళకు, నువ్వు వెళ్తానంటే నన్ను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు అని. అంటే రాముడు అంటాడనమాట, అమ్మ నేనొక్కడనే అడవికి వెళ్ళాలి, నువ్వు నాన్నగారితోటే ఉండాలి అని చెప్తాడు. అప్పుడు ఎంతో బాధపడుతుంది కౌసల్యాదేవి. ఈ మాటలన్నీ విని
ఈ జరుగుతున్నదంతా చూసి లక్ష్మణుడికి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే అంటాడు లక్ష్మణుడు, అన్నయ్య అసలు కైకేయి అలాంటి వరాలు అడగడం ఏంటి? దశరథ మహారాజు గారు ఆ వరాలను ఇవ్వడం ఏంటి? ఇవేవి మనం ఒప్పుకోవద్దు. నువ్వే రాజు అవ్వాలి. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. వాళ్ళందరినీ కూడా నేను నా బాణాలతో వాళ్ళందరినీ కూడా నేను ఆపేస్తాను. నువ్వే రాజు అవ్వాలి అని లక్ష్మణుడు అంటాడు. రాముడు అంటాడు, అది తప్పు. మన నాన్నగారు ఇచ్చిన మాటని నేను ఖచ్చితంగా చెల్లించాలి. మీరెవ్వరు ఏం చెప్పినా ఏం చేసినా సరే నేను మాత్రం 14 ఏళ్ల పాటు దండకారణ్యానికి వెళ్తున్నాను. తండ్రి ఇచ్చిన మాటని నిలబెట్టడం నా బాధ్యత, నా డ్యూటీ అని చెప్పి ఖచ్చితంగా చెప్తాడనమాట. కౌసల్యను కూడా ఒప్పిస్తాడమ్మా, నువ్వు నాతో రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని. నేను మళ్ళీ ఎంత 14 ఏళ్ళు అంటే 14 ఇయర్స్ ఇట్టే గడిచిపోతాయి. నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను కదా, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు కూడా వచ్చేస్తే నాన్నగారిని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి నచ్చ చెప్తారు. చివరికి కౌసల్యాదేవి ఒప్పుకుంటుంది. సరే జాగ్రత్తగా వెళ్ళి రా నాయనా, నేను నీకోసం ఇక్కడ దేవుడికి ప్రార్థిస్తూ ఉంటాను అని చెప్తుంది కౌసల్యాదేవి. ఇంకా అక్కడి నుంచి కౌసల్యాదేవి మందిరం దగ్గర నుంచి రాముడు అతని మందిరానికి వెళ్తాడు. అక్కడ సీతాదేవి ఉన్నది కదా. సీతాదేవి ఏంటి, చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నదనమాట. పొద్దున్నే కదా రామచంద్రుడి యువరాజుగా పట్టాభిషేకం ఇంకా కొన్ని గంటల్లోనే కదా, అందుకు ఆవిడ చాలా సంతోషంగా ఉంది. కానీ అక్కడికి వెళ్ళి సీతాదేవితో జరిగింది మొత్తం చెప్తాడు రాముడు. ఇంకా సీతాదేవి కూడా ఏమంటాడు సీతాదేవితో, సీత నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు, నేను అడవికి వెళ్ళొస్తాను, ఇలా 14 ఏళ్ళు దండకారణ్యానికి వెళ్ళాలి, నువ్వు ఇక్కడే ఉండి మా నాన్నగారిని అలాగే మా అమ్మని ఇంకా సుమిత్ర కైకేయి ఉన్నారు కదా, 3 అమ్మలు, ఆ 3 అమ్మల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. భరతుడిని నీకు తమ్ముళ్ళా చూసుకోవాలి, శత్రుఘ్నుని నీ కొడుకులా చూసుకోవాలి, అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాడు. సీత వింటుందా? సీత ఏమన్నది, నేను నీతోటే వస్తాను, నిన్ను వదిలి ఉండలేను రామచంద్ర అని ఆవిడ రాముడిని ఎంతో వేడుకుంటుంది. రాముడు ఎలాగైనా సరే సీతని అడవికి రాకుండా ఉండడానికి చూస్తాడనమాట. చెప్తాడు, సీత నువ్వు అడవికి వస్తే ఉండలేవు, అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, విషసర్పాలు ఉంటాయి, అక్కడ సమంగా పడుకోవడానికి ఏమీ ఉండదు, చాలా కష్టము, నదుల్లో మొసళ్ళు ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటుంది అడవి, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తాడు. అయినా సరే సీతాదేవి అంటుంది, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను రామ, నన్ను కూడా మీతో పాటు రానివ్వండి అని. ఇంకా చివరికి రాముడు ఒప్పుకుంటాడనమాట. ఇప్పుడు సీతారాములు ఎప్పుడైతే అడవికి బయలుదేరడానికి సిద్ధపడ్డారో ఇంకా లక్ష్మణుడు కూడా రాముడి కాళ్ళు పట్టుకొని నేను కూడా వస్తానన్నయ్య అని అంటాడు. ఎప్పుడు కూడా లక్ష్మణుడు వదిలి ఉండలేదు కదా రాముడిని. రాముడు లక్ష్మణుడికి కూడా నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ రాముడికి కూడా తెలుసు లక్ష్మణుడు ఎప్పుడు అతన్ని వదిలి ఉండలేడని. చివరికి ఒప్పుకుంటాడు లక్ష్మణుడు కూడా రావడానికి. కాబట్టి ఇప్పుడు ఎవరెవరు బయలుదేరుతున్నారు అడవికి, రాముడు, లక్ష్మణుడు, సీత, 3 నార వస్త్రాలు ధరించి జడలన్నీ కట్టుకొని ఇంకా అడవికి బయలుదేరడానికి సిద్ధమవుతారు. మరి వెళ్ళే ముందు దశరథ మహారాజు గారి దగ్గర సెలవు తీసుకోవాలి కదా, దశరథ మహారాజు గారి దగ్గరికి వెళతారు. ఈలోపు ఈ వార్త మొత్తం రాజ్యంలో అందరికీ తెలిసిపోయి అందరూ కూడా అనుకుంటారు, ఏమిటి ఇలాగా కైకేయి ఏమిటి ఆ వరాలు కోరడం, ఆవిడ కోరితే కోరింది, దశరథ మహారాజు గారికి ఏమైంది, ఆయన ఏంటి ఆ వరాలు ఇచ్చారు, ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళిపోతున్నాడు, రాముడు లేని రాజ్యం మనకెందుకు, మనందరం కూడా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, ఇంకా కావాలంటే ఆ కైక ఆవిడే ఉంటుంది, ఒక్కరితీను ఆవిడే ఈ రాజ్యాన్ని నేలుకుంటుంది, మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అందరూ అనుకుంటారు. అందరూ కూడా ఇంతసేపు అందరికీ పండగలా ఉంది కదా, రాముడు రాజు అవుతాడు, యువరాజు అవుతాడని. ఇప్పుడు ఒక్కసారిగా అందరూ కూడా బాధపడడం మొదలుపెట్టారనమాట. అందరూ కూడా ఏడుస్తున్నారట జనాలందరూ. రాముడు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాము, మనం కూడా అడవులకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారట. ఇలా సీతారామ లక్ష్మణులు 3 వాళ్ళ
ప్యాలెస్ నుంచి వాళ్ళ మందిరం నుంచి బయట నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళని చూసి అందరూ కూడా బాధపడుతున్నారట. ఇప్పుడు దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు ముగ్గురు. వాళ్ళని అలా చూసి దశరథుడు మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడట. మూర్చబోతున్నట్ట. వద్దు రామ, వెళ్ళొద్దు, ఒక పని చెయ్యి, నువ్వు నన్ను జైల్లో పెట్టి నన్ను ఖైదు చేసి నువ్వే రాజు అయిపో, అంతేగాని నువ్వు వెళ్ళొద్దు అంటాడు దశరథుడు. అయినా సరే రాముడు అంటాడు, అలా కాదు నాన్నగారు, మీరు ఇచ్చిన మాటని కొడుకుగా నిలబెట్టడం నా బాధ్యత. ఎన్నేళ్ళు 14 ఇయర్సే కదా, 14 ఏళ్ళు కదా, ఇట్టే గడిచిపోతాయి, నేను మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాను కదా అని చెప్తాడు. ఎంత చెప్పినా సీత లక్ష్మణుడు వినడం లేదు. వాళ్ళు కూడా నాతో పాటు వస్తున్నారు, మేము ముగ్గురం కలిసి వెళతాము అని. లక్ష్మణుడు వాళ్ళ అమ్మ సుమిత్ర ఉంటుంది కదా, సుమిత్ర దగ్గర సెలవు తీసుకున్నప్పుడు సుమిత్ర కూడా ఏం చెప్తుందో తెలుసా లక్ష్మణుడితో? లక్ష్మణ, నువ్వు చక్కగా రాముణ్ణి జాగ్రత్తగా చూసుకో, సీతని జాగ్రత్తగా చూసుకో, అడవిలో వాళ్ళకి ఏ కష్టం కలగకుండా నువ్వే చూసుకోవాలి. రాముణ్ణి దశరథ మహారాజులాగా, సీతని నాలాగా, అంటే అమ్మా నాన్నలాగా వాళ్ళిద్దరిని నువ్వు చూసుకోవాలి అని సుమిత్ర కూడా లక్ష్మణుడికి ఆశీర్వదించి పంపిస్తుంది అనమాట. ఇప్పుడు ముగ్గురు వచ్చి దశరథ మహారాజు గారి కాళ్ళకి నమస్కరించి మొత్తం ఇంకా కైకేయి దగ్గర, సుమిత్ర దగ్గర సెలవు తీసుకొని, అక్కడ కౌసల్యాదేవి కూడా వస్తుంది, కౌసల్యాదేవి దగ్గర కూడా సెలవు తీసుకొని వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరతారనమాట అడవికి. వాళ్ళు అలా వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా, అయోధ్యలో ఉన్నటువంటి జనాలందరూ కూడా రాముడి వెనకాతల బయలుదేరిపోతారనమాట. మేము కూడా వచ్చేస్తామని. కైకేయిని అందరూ తిడుతూ ఉంటారు. అందరూ కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారనమాట. మంత్రులు, వశిష్ఠ మహర్షి ఎవరు చెప్పినా కూడా కైక వినదనమాట. ఆవిడ ముండిపట్టే ఆవిడది కదా. ఇంకా రామ లక్ష్మణులు బయలుదేరతారు. సీతాదేవి కూడా రాముడితో పాటు బయలుదేరుతుంది. అడవికి వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. ఇదనమాట ఇప్పటి వరకు మనం ఇవాళ ఇక్కడ వరకు చెప్పుకుందాం. రేపటి కథలో ఏం జరుగుతుంది తర్వాత అన్నది నేను చెప్తాను, సరేనా? మరి నిన్న మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను. మిథిలా నగరాన్ని పరిపాలించే రాజు ఎవరు? ఆన్సర్ జనక మహారాజు గారు. సెకండ్ క్వశ్చన్, ఆయనకి సీతాదేవి ఏమవుతుంది? ఆన్సర్ కూతురు. థర్డ్ క్వశ్చన్, సీతాదేవిని పెళ్ళాడాలంటే ఏం చేయాలి? ఆన్సర్ శివధనస్సుని ఎక్కుపెట్టాలి. ఓకేనా? ఇవి వాటి ఆన్సర్స్. ఇప్పుడు ఇవాళ అడిగే 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, శివధనస్సుని ఎవరు ఎక్కుపెట్టారు సీతాదేవిని పెళ్లి చేసుకోవడానికి? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల భార్యలు పేర్లు ఏంటి? ఎవరి భార్య ఎవరు అన్నది, ఆ పేర్లు ఏంటో మీరు చెప్పగలరా? చూద్దాం. ఇక థర్డ్ క్వశ్చన్, విష్ణు ధనస్సు ఏ మహర్షి దగ్గర ఉన్నది? ఎవరి దగ్గర ఉన్నది విష్ణు ధనస్సు? అది థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు తెలుసో లేదో మీరు చూడండి, సరేనా పిల్లలు? అయితే రేపటి కథలో మనం మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బాయ్.